ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ ని సంప్రదించండి. మా దేశాన్ని నాశనం చేసే వ్యక్తికి సపోర్ట్ చేసే వ్యక్తి ఎవరైనా సరే, శ్రీరామచంద్రుడిని పూజించే భారతదేశంలో తల్లి పక్కన పాపం చేసినట్టు. నా దృష్టిలో వాడు ముస్లిం కాదు. నా భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలంటే అడ్డు వస్తే వాళ్ళ ప్రభుత్వం కాదు, మేమే ముక్కల్లాగా నరికేస్తాం. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. పహల్గం ఘటన యావత్తు ప్రపంచాన్ని కలవరపరిచింది. అయితే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న టెర్రరిస్టులపై మాట్లాడేందుకు మైనార్టీ నాయకులు సమీ హుసేని ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సమీ భాయ్. నమస్తే. చెప్పండి, ఇటీవల పహల్గంలో టెర్రరిస్టుల చేతుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం, అదేవిధంగా ఒక విధమైన భారత్ మీద వాళ్ళు కాలు దువ్వుతూ వస్తుంది పాకిస్తాన్. ఈ ఘటనలు మీరు ఎలా చూస్తారు? ఏదైతే కాశ్మీర్ ఉందో భారతదేశం యొక్క అంతర్భాగం అది. కాశ్మీర్లో పహల్గాం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే సమ్మర్ వెకేషన్స్ వస్తాయో, వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ సేద తీర్చుకునే దానికి ఒక టూరిజం ప్లేస్ లాగా ప్రపంచంలోనే గుర్తింపు ఉంది. కాశ్మీర్ని భూతల స్వర్గం అని కూడా అంటారు. అటువంటి ప్రదేశంలో భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు వాళ్ళు ఆహ్లాదకరంగా వాళ్ళు ఉన్న టెన్షన్లను వదిలేసి ప్రశాంతంగా 10 రోజులు గడిపేసి వస్తామని చెప్పి భారతదేశంలో ఉన్న రకరకాల ప్రాంతాల నుంచి అక్కడ వెళ్ళిన టూరిస్టుల మీద ఏదైతే ఉగ్ర మూకలు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న కుక్కల చేత అక్కడ నా భారతీయ బిడ్డల మీద జరిగిన దాడిని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు అన్ని మసీద్లలో ఆంధ్ర రాష్ట్రంలో జుమ్మా నమాజ్ తర్వాత వాళ్ళ పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి చేకూర్చాలని చెప్పి కూడా ఈరోజు మేము దువా చేయడం జరిగింది. ఒకటే చెప్తున్నాను గయాస్ గారు, మనం ఈ భారతదేశంలో పుట్టినాం. భారతదేశం మాది. ఈ దేశాన్ని రక్షించడానికి, ఈ దేశాన్ని ప్రేమించడానికే మేము పుట్టి ఉన్నాం. ఒక ముస్లింలాగా పుట్టిన వ్యక్తి దేశ రక్షణ కోసం దేశాన్ని ప్రేమించడానికి వెనుకడుగుగా వేస్తే నా దృష్టిలో వాడు ముస్లిం కాడు. ఇస్లాం ధర్మం కూడా ఏం చెప్తుందంటే, మన ఈమాన్లో సగం ఈమాన్ దేశం మీద ప్రేమ చూపించమన్నారు. దేశం మీద ప్రేమ చూపించకుండా ఎవరో కొంతమంది చేసే చిల్లర చేష్టాల వల్ల భారతదేశంలో ఉన్న 35 కోట్ల మంది మీద నిందలు రావడం అనేది అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా అక్కడ ఏదైతే ఉగ్రవాదులు ఉగ్ర దాడి చేసి అమాయకులను పొట్టలు పెట్టుకున్నారో దాన్ని ఎటువంటి పరిస్థితులు కూడా ఇస్లాం అయితే అంగీకరించదు. భారతదేశం ముస్లింలలాగా ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి సంఘటనలను, అటువంటి చర్యలను మేము సమర్థించము. ఆ యధవులు ఎవరైతే ఉండారో, ఆ కుక్కలు ఎవరైతే ఉండారో, ఆ రాక్షసులు ఎవరైతే ఉండారో వాళ్లను భారతదేశ ప్రభుత్వం ముక్కలుగా నరికి వాళ్లకు అసలు భారత భూభాగంలో కూడా వాళ్ళ శరీర ముక్కలు లేకుండా తీసుకొని పోయి ఎక్కడో అడవిల్లో, ఇతర దేశాలు ఉన్న అడవుల్లో కుక్కలకు, కాకులకు, గద్దలకు వాళ్ళ ముక్కలను వేసేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న జరిగిన ఘటనలో వాళ్ళు కాల్చే ముందు కొన్ని విషయాలు అడిగారు. మీరు ముస్లిమా హిందువా అనడం, అదేవిధంగా మీకు సుంతి చేసి ఉండారా లేదా అని, వాళ్ళ ప్యాంట్లు ఇప్పి చూశారని రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఏదైతే ఈ ప్రచారాలు ఏదైతే జరుగుతున్నాయో దాంట్లో వాస్తవం ఎంత ఉందో లేదో ఆ పైవాడికి తెలియాలా. ఒకటి, నేను కావలి మధుసూదన్ చనిపోయారు కదా, వాళ్ళ సతీమణితో కూడా వాళ్ళు దగ్గరకు వచ్చి మీకు కలమా వచ్చా, మీరు ముస్లిమా హిందువా అని అడిగారంట. అంటే వేరే విషయం ఏం అడగలేదు. వాళ్ళు అప్పటికే ఇద్దరు భార్యాభర్తలు చేతులు పట్టుకొని అట్నే కింద కూర్చొని తల వంచుకొని ఉంటే వాళ్ళు అడిగారంట. అడిగితే వాళ్ళు ఏ సమాధానం చెప్పలేదు. వెంటనే వాళ్లకు టక్ అని కాల్చేశాడు. వాళ్ళకు అసలు తెలీదు, ఆమెకు మధుసూదన్ భార్యకు తెలియదు భర్త సరిపోతాడు అనేది కూడా తెలియదు. బ్లడ్ ఆమె కింద ఏంది తడిచిపోతా ఉంది, బ్లడ్ వస్తుంది, చూసుకుంటే అప్పటికి వాళ్ళ భర్త చనిపోయి ఉన్నాడు. ఖచ్చితంగా ఇది చాలా దౌర్భాగ్యమైన, చాలా దరిద్రమైన, చాలా హృదయ విచారకరమైన సంఘటన. ఎందుకంటే ఇస్లాం ధర్మం అనేది ఎదుటి మనిషిని ప్రేమించడం, శాంతి సందేశం ఇవ్వడం నేర్పించింది. కానీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇస్లాం ముసుగులో అమాయకమైన ముస్లింలను రెచ్చగొట్టి యువతరానికి సైకోల్లాగా తయారు చేసి వాళ్ళ ద్వారా ఇతర మతస్థుల మీద దాడులు చేయించడం అనేది
ఇది కేవలం భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్న ఏ ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి కూడా దాన్ని అయితే అంగీకరించదు. ఆ విధంగా చేసిన వాడు ఖచ్చితంగా వాడు ముస్లిం కాడు, ఇస్లాంని అనుసరించే వ్యక్తులే కాదు. ఒక ఉగ్రవాది అనే వాడికి కులం మతంతో పని ఉండదు. అయితే పాకిస్తాన్ ఏంటంటే భారతదేశంలో అన్నతమ్ముల్లాగా కలిసిమెలిసి జీవిస్తున్న హిందూ ముస్లిం సోదరుల మధ్య చిచ్చు పెట్టి భారతదేశాన్ని నాశనం చేయాలనే ఒక పెద్ద స్ట్రాటజీతో చేస్తున్న కుట్రలు తప్ప అది వాళ్లకు ఇస్లాం మీద ప్రేమ కానీ, అల్లా మీద నమ్మకం కానీ, ముహమ్మద్ ప్రవక్త మీద విశ్వాసం కానీ ఉన్న ఏ వ్యక్తి కూడా ఇటువంటి చర్యలు చేయరు. ఇటువంటి చర్యలు చేసిన వాడు ఎటువంటి పరిస్థితుల్లో వాడు ముస్లిం కాడు. ఒకటి నిన్న జరిగిన ఘటన కూడా, ఆ ఘటన యావత్తు భారతదేశంలోనే ముస్లిం మీద బాగా ఎఫెక్ట్ పడింది. నిన్న నేను కూడా ఇది చేస్తుంటే, అంటే చదువు రాని వాళ్ళు, చదువుకున్నోళ్ళు కూడా సాయిబులు ముస్లిమ్స్ చంపేశారంట అనేది వినిపిస్తూ ఉంది. దానివల్ల ముస్లిం సమాజానికి, ముస్లిం మైనారిటీలకు ఒక మాయని మచ్చగా మిగులుతుంది. దాన్ని ఏ విధంగా దాన్ని కరెక్టే గయాస్ గారు. ఒక సంఘటన జరిగింది. ఒక సంఘటన జరిగితే చెప్పడానికి బాధగా ఉన్నా కానీ చెప్పకుండా మనం ఉండలేము. ఏదైతే వాట్సాప్ యూనివర్సిటీ అని ఒకటి నడుపుతుంది బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏదైతే హిందూ మతోన్మాద శక్తులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రకరకాల వాట్సాప్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎదవలు చేసిన దానికి పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు చేసిన సంఘటన ఒక పక్క ప్రభుత్వము, రెండో పక్క మాకు కాశ్మీర్లో ఉన్న ముస్లింలు మాకు రక్షించారు, వాళ్ళు మాకు షెల్టర్ ఇచ్చారని చెప్పి ఇంకొక పక్క అక్కడ ఉన్న బాధిత కుటుంబాలు, అదేవిధంగా ఒక అతను గుర్రం హార్స్ రైడర్ చేసే అతను హిందూ సోదరులకు చంపడానికి పోతుంటే వాళ్ళ దగ్గర నుంచి మిషన్ గన్ లాక్కొని తన ప్రాణానికి త్యాగించి అతని ప్రాణం పోగొట్టుకొని ఇతరుల ప్రాణాలని కాపాడాడు. వాటన్నిటిని కప్పేసి కేవలం వాళ్ళు ఈ విధంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళు చేసింది తప్పు, 101% తప్పు, దాంట్లో వేరే ఆలోచనే లేదు. వాళ్ళను ముక్కలుగా నరికేయాల. కానీ వాళ్ళు చేసిన తప్పును తీసుకుని వచ్చి మొత్తం ముస్లిం సమాజాన్ని చుట్టేయాలంటే ఇది కరెక్ట్ కాదు. అదే కాశ్మీర్లో 9 సంవత్సరాల చిన్నారి ఆసిఫాను ఒక బ్రాహ్మణుడు శ్రీరాముడి యొక్క మందిరంలో తీసుకొని పోయి ఆ 8-9 సంవత్సరాలు ఉన్న ఆసిఫా అనే చిన్నారిని 5 రోజులు దేవస్థానంలో పెట్టి 5 మంది ఆమెను మానభంగం చేసి ఆమెను ముక్కలుగా నరికేసినారు. ఆ రోజు హిందూ సమాజం ఈ విధంగా చేసిందని మేము చెప్పలేదే. అదేవిధంగా కాషాయి గుడ్డలు వేసుకొని ట్రైన్లలో, ఊళ్ళలో ఎక్కడ పడితే అక్కడ గెడ్డం టోపీ ఉన్న వాళ్ళని పట్టుకొని ఆవు మూత్రాలు తాగిస్తూ జై శ్రీరామ్ చెప్పండి అని చెప్పి వాళ్ళను ముక్కలుగా నరుకుతూ, సంపుతూ, ఆడవాళ్ళ బుర్ఖాలు లాగేస్తూ రకరకాలుగా వికృత చేష్టాలు చేస్తుంటే ఆ రోజు మేము హిందూ ఉగ్రవాదం అని మేము చెప్పలేదే. కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు సమన్వయం పాటించకుండా దాన్ని రాజకీయం చేస్తూ ఓట్లను పోలరైజేషన్ చేసుకోవడానికి ముస్లింల మీద నిందలు వేస్తున్నారు. ఆ విధమైన నిందలు ఎవరు వేసినా కానీ దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత భారతదేశాన్ని ప్రేమించే ప్రతి భారతీయుడి మీద ఉంది గయాస్ గారు. ప్రపంచంలో ముస్లిం దేశాలు చాలా ఉన్నాయి. ఇరాన్, కోవిడ్, సౌదీ అరేబియా మొత్తం చాలా 47 దేశాలు ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంటారు. చాలా వాళ్ళు ఇస్లాంని నమ్ముకొని వాళ్ళ వ్యాపారాలు, ఆ దేశాల అభివృద్ధి కోసం కేవలం ఎందుకు హింసావాదాన్ని పాకిస్తాను చేసుకుంటా టెర్రరిస్టులని పెంచి ఇతర దేశాల మీద ఉసిగొలపడం ఇలాంటి పాకిస్తాన్కి ఎందుకు చేస్తూ ఉంది? జనరల్గా కొన్ని దేశాల్లో ఏంటంటే అక్కడ ఉన్న ప్రధానమంత్రుల మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉన్న పేద ప్రజలకు అన్నం పెట్టకుండా, అక్కడ ఉన్న యువతరానికి ఉపాధి ఇవ్వకుండా, ఆ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్లకుండా, అక్కడ పరిశ్రమలను స్థాపించకుండా ఆ దేశాన్ని నాశనం చేస్తూ యువతరం వాళ్లకు పరిశ్రమల గురించి, విద్య గురించి, ఉపాధి గురించి, అదేవిధంగా ఆహార భద్రత గురించి అడగకుండా యువతరానికి ఇతర మతాల మీద రెచ్చగొట్టి పంపించడం అనేది ప్రపంచంలో మీరు ఎక్కడ చూడరు. అది మన భారతదేశంలో పాకిస్తాన్లోనే కనబడుతుంది. ఇక్కడ కూడా చూడండి, అధికారంలో వచ్చిన ప్రభుత్వాలు ఏదైనా కానివ్వండి, ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదేవిధంగా 15 లక్షల రూపాయల డబ్బులు ప్రతి ఒక్కరి అకౌంట్లో వేస్తామన్నారు. ఏదైతే ఈ డబ్బులకు మనం కానీ నోట్ల రద్దు చేసినప్పుడు ఏమని చెప్పారు ప్రధానమంత్రి గారు? ఈ నోట్లను కానీ రద్దు చేస్తే ఉగ్రవాదం తగ్గిపోద్ది అన్నారు. కానీ ఉగ్రవాదం తగ్గే బదులు ఉగ్రవాదం పెరిగిపోతుంది. ఏంటంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏంటంటే హిందూ ముస్లిం అని భారతదేశంలో, అక్కడ ముస్లిం హిందూ అని చెప్పి పాకిస్తాన్లో, ఈ 2 దేశాలు కలిసి ఆడుతున్న నాటకం. ప్రధానమంత్రి గారు కానీ నిజంగా చిత్తశుద్ధి కానీ ఉంటే
అమిత్ షా గారికి చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశం మీద వాళ్ళకు ప్రేమ కానీ ఉంటే, ఎందుకు మా దేశంలో పుట్టిన అమాయకమైన బిడ్డలను బలి తీసుకుంటుంటే మీరు ఎందుకు గమ్ముగుండారు? అదేవిధంగా పోయినసారి ఎన్నికలు వచ్చినప్పుడు అదేవిధంగా ఏదైతే అక్కడ ఒక ఉగ్రదాడి జరుగుతుంది కాశ్మీర్లో, 46 మంది దాదాపు 50 మంది భారతదేశ జవాన్లు చచ్చిపోతారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కానీ అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానివ్వండి, ఈరోజు అమిత్ షా గారు కూడా ఏం చెప్పారు, మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ లోపం ఉంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ లోపం కానీ ప్రజలకు ప్రాణాన్ని రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజాప్రతినిధులది. మీరు రక్షించలేనప్పుడు మీరు అధికారంలో కొనసాగే అవసరం కూడా లేదు. మీకు ఈ రోజు దాకా మీరు ముస్లింల మీద రకరకాల చట్టాలు తీసుకుని వచ్చినారు. మీరు వచ్చిన 12-11 సంవత్సరాల్లో ఎక్కడూ కూడా ముస్లింలకు మేలు చేసిన దాఖలాలే లేవు. సిద్ధాంతపరంగా బీజేపీ పార్టీని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకు వ్యతిరేకిస్తామంటే ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ రకరకాల చట్టాలు తీసుకొని వచ్చి ముస్లింలకు నాశనం చేసే ప్రయత్నం చేస్తుందని. వీటన్నిటిని కూడా మేము గమ్ముగైపోతాం. వీటన్నిటిని కూడా మేము క్షమించేస్తాం. మీరు కానీ నిజంగా దేశాన్ని ప్రేమించే వ్యక్తి కానైతే నరేంద్ర మోడీ గారు, మీరు నిజంగా ఈ దేశం మీద మీకు ప్రేమ ఉంటే, అమిత్ షా గారు మీకు దేశ ప్రజల మీద ప్రేమ కానీ ఉంటే, ఈ నా భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలంటే ఒక ముస్లిం లాగా నేను చెప్తున్నా, మీరు ఏదైతే పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని స్వాధీనం చేసుకోండి. అదేవిధంగా పాకిస్తాన్లో ఎక్కడైతే ఉగ్రవాదులను తయారు చేసే శిక్షణ కేంద్రాలు ఉన్నాయో మీరు ఆ శిక్షణ కేంద్రాలను నాశనం చేసేయండి. యావత్ భారతదేశంలో ఉన్న 135 కోట్ల మంది కుల మతాలకు అతీతంగా మీకు జయజయకారాలు కొడతారు. ఎందుకు మీరు చేతుల మీద చేతులు వేసుకొని ఉన్నారు? గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు మీ చేతిలో అధికారం ఉంది. మీరు ముస్లింల మీద వక్ఫ్ సవరణ చట్టం తీసుకొని వచ్చినారు. దానివల్ల ఏం అవసరం లేదు. ఆ చట్టం తీసుకొని రావాల్సిన ఆవశ్యకత లేకపోయినా కానీ తీసుకొని వచ్చినారు. ఈరోజు దేశంలో ఉన్న ప్రజలకు భద్రత కావాలా? ఉగ్రవాదులు దేశాన్ని నాశనం చేసేస్తున్నారు. ఈ ఉగ్రవాదులు చేసిన చర్యల వల్ల హిందూ ముస్లింల మధ్య తారతమ్యం వచ్చేస్తుంది. హిందూ ముస్లింల మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. దేశంలో ఉన్న హిందూ ముస్లింలు కొట్టుకొని సచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని లాక్కోండి. కాశ్మీర్ కుక్కలను ముక్కలుగా నరికేయండి. అవసరం పడితే పాకిస్తాన్ ఎవరైతే కాశ్మీర్లో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశాన్ని ద్రోహం చేస్తూ పాకిస్తాన్లో పెంపుడు కుక్కల్లాగా ఉన్న వాళ్ళు ఎవరో ఏరి ఆ కాశ్మీర్లో ఉన్న వాళ్ళను ముక్కలుగా నరికేయండి మీరు. అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్ ఉందో ఈ దేశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుందో అటువంటి దేశాన్ని మీరు నాశనం చేయండి. ఏ ధర్మం చెప్పినా కానీ మాకు ప్రాణహాని కలిగినప్పుడు మా ఆత్మరక్షణ కోసం ఎదుటి మనిషిని మేము చంపేసినా కానీ దేవుడు మాకు క్షమిస్తాడు. ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్న పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ని భూమండలంలో లేకుండా చేయమని చెప్పి నేను అమిత్ షా గారికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఒక భారతీయులాగా 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకటి, పాక్ ఆక్రమించుకున్న భూభాగం అది పాకిస్తాన్దా లేదంటే భారత్దా? మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ 135 కోట్ల మంది భారతీయుల ఒపీనియన్ ఏదైతే పాకిస్తాన్ కాశ్మీర్లో నుంచి ఆక్రమించుకున్న అంతర్భాగం ఉందో అది 101% భారతీయులదే. భారతదేశానికి తల భాగం అది. తల లేకుండా ముండెం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కాశ్మీర్ ఇప్పుడు కాదు ఇంకొక 1,00,000 సంవత్సరాలకైనా కానీ కాశ్మీర్ మొత్తం భారతీయులదే. అంటే ఇటీవల కాలంలో మీరు కర్నూలు అదేవిధంగా అనంతపురము తదితర జిల్లాల్లో కూడా మైనార్టీ పెద్ద సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ మీద యుద్ధము ఇచ్చేస్తే యావత్తు ముస్లిమ్స్ మొత్తము భారతదేశాన్ని అండగా నిలుస్తారా? ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం, ఇస్లాం ధర్మం మాకు నేర్పించేదే దేశాన్ని మా ఈమాన్లో సగం ఈమాన్ దేశాన్ని ప్రేమించడం మా ఈమాన్లో సగం ఈమాన్. భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం పాకిస్తాన్తో కానీ భారతదేశం యుద్ధం ప్రకటిస్తే ఖచ్చితంగా మేము వాళ్ళ సపోర్ట్లో ఉంటాం. ఎవరైనా భారతదేశంలో ఉండి పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించినప్పుడు అడ్డు వస్తే వాళ్ళ ప్రభుత్వం కాదు మేమే ముక్కల్లాగా నరికేస్తాం. అటువంటి దేశద్రోహులు మా దేశంలో ఉండి మా దేశంలో తింటూ మా దేశాన్ని నాశనం చేసే వ్యక్తికి సపోర్ట్ చేసే వ్యక్తి ఎవరైనా సరే మా ముస్లిం కమ్యూనిటీలో ముందుకు వస్తే ముస్లిం సమాజమే వాళ్లను ముక్కలుగా నరికేస్తుందని చెప్పి మాట ఇస్తున్నానండి. అసలు సమీ గారు, జిహాదీ అంటే ఏంటి?
చెడు మీద చేసే పవిత్ర యుద్ధాన్ని జిహాద్ అంటారు. జిహాద్ వీళ్ళు చేసేది కరెక్టేనా? ఖురాన్కి వ్యతిరేకంగా జిహాద్ అంటే నేనున్నాను, నా శరీరం ఉంది, నా ఆత్మ ఉంటుంది, నా శరీరానికి నా ఆత్మ ఏంటంటే ప్రేరేపిస్తుంది, నువ్వు ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, చెడు పని చేయమని చెప్పి. అటువంటి కోరికలను చంపుకొని సరైన మార్గంలో నా ఆత్మను, నా శరీరాన్ని సరైన మార్గంలో ఉంచడానికి నా మీద, నా చెడు ఆలోచనల మీద నేను చేసుకునే యుద్ధాన్ని జిహాద్ అంటారు. చెడుని అంతమించి మంచిని ముందుకు తీసుకొని వెళ్ళడాన్ని జిహాద్ అంటారు. ఆ జిహాద్ని తీసుకొని వచ్చి మతోన్మాదులాగా వాళ్ళని తయారు చేసి జిహాద్ పేరు మీద, పవిత్ర యుద్ధం పేరు మీద అమాయకమైన ప్రజలను చంపడాన్ని జిహాద్ అని చెప్పరు. జిహాద్ పేరుని వాళ్ళు బద్నాం చేస్తూ జిహాద్ అని చెప్తూ సర్వనాశనం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఈ చేష్టాలన్నీ అక్కడ మీరు ముస్లింలా కాదా, మీరు కల్మా చదవండి, ఈ విధంగా కానీ చంపేస్తే ఇదంతా ఏమవుద్ది, దేశంలో ఎవరైతే హిందూ సోదరులు ఉన్నారో వాళ్ళందరిలో కూడా వ్యతిరేకత భావన వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు చేసినా కానీ మొత్తం ముస్లింలను చుట్టే ప్రయత్నము ఒక పక్క కొన్ని సంస్థలు అదే పని కట్టుకొని చేస్తున్నారు. దాన్ని ఆసరా చేసుకొని ఎవరైతే అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవించే హిందూ సోదరులు ఉన్నారో వాళ్ళ మనసుల్లో కూడా ఏందిరా ముస్లింలు మాట్లాడితే మా హిందువులను చంపేస్తున్నారు, కల్మా చదవమని చంపేశారంట, వాళ్ళు సుంతి చేసుకున్నారా లేదా అని చూసి చంపేసినారా అంటే ఎవరికైనా బాధ కలుగుతుంది. ఆ బాధ ఏమవుద్దంటే కొన్ని రోజుల తర్వాత ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పినామనుకోండి నిజం అయిపోద్ది. ఇంటి పక్కన ఉన్నా కానీ హిందూ ముస్లింలు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకోకుండా ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ దేశంలో అంతర్కలహాలు కానీ వచ్చేస్తే ఈ దేశం అభివృద్ధి చెందదు. ఎప్పుడైతే ఈ దేశం అభివృద్ధి చెందదో ఈ దేశం నాశనం అయిపోద్ది. ఈ దేశ నాశనాన్ని కోరుకుంటున్న పాకిస్తాన్ కుక్కలను సర్వనాశనం చేయకపోతే నా దేశం ప్రశాంతంగా సస్యశ్యామలంగా ఉండదు. కాబట్టే నేను మోడీ గారికి, అమిత్ షా గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి ఈ దేశంలో మీరు ఏం చేయబాకండి, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వబాకండి, ఎవరికి ఉచిత పథకాలు ఏముండాయి అది కూడా ఇవ్వబాకండి. అవసరం పడితే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడి దగ్గర నుంచి మీ ప్రభుత్వానికి నిధులు కావాలని అడగండి, మా రక్తమైన అమ్మి మీకు నిధులు సమకూరుస్తాం. మీరు అర్జెంటుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఆక్యుపై చేసుకోండి, అదేవిధంగా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి అని చెప్పి నేను ప్రధానమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఒకటి అంటే పాకిస్తాను ముస్లిమ్స్ దేశం కంట్రీ అయితే ఇక్కడున్న కొంతమంది అంటే 1,00,000కు 2-3 కూడా పాకిస్తాన్ని అభిమానించే వాళ్ళు లేరని కూడా ఉండొచ్చండి, ఉండొచ్చు ఇప్పుడు శ్రీరామచంద్రుడిని పూజించే భారతదేశంలో రావణాసురుడిని కూడా పూజించే వాళ్ళు ఉన్నారు. శ్రీరామచంద్రుడిని దేవుళ్ళలాగా పూజించే మా భారతదేశంలో రావణాసురుడిని కూడా టెంపుల్ పెట్టుకొని రావణాసురుడు మంచివాడు అని చెప్పి పూజించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను అదే కదా చెప్తుండేది, ఎవరైతే ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో బ్రతుకుతూ, ఈ దేశంలో గాలి పీల్చుకుంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో సురక్షితంగా అన్నా తమ్ముల్లాగా జీవిస్తూ పాకిస్తాన్ పాటలు పాడే కుక్కలు ఎవరైనా కానీ వాళ్ళని ముక్కల్లాగా నరికేస్తాం, మేమే నరికేస్తాం, వేరే వాళ్ళ అవసరం లేదు. అటువంటి యధోలను దేశానికి ద్రోహం చేసేవాళ్ళంటే తల్లి పక్కన పండుకున్నంత పాపం చేసినట్టు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని సమర్థించకుండా పాకిస్తాన్ పాట పాడేవాడు ఎవరైనా కానీ ఉంటే తన తల్లితో సంసారం చేస్తే ఎంత పాపమో ఈ దేశంలో ఉండి పాకిస్తాన్ నినాదించే నా కొడుకులు వాళ్ళు అంత పాపం చేసినట్టు. ఇంకోటి ఏంటంటే ఈ ఘటన జరిగిన తర్వాత ప్రధాని మోదీ సీరియస్ అయ్యి వాటర్ మొత్తం అంటే సాగునీరు కానీ తాగునీరు మొత్తం ఆపేస్తున్నాం అని ప్రకటించడం జరిగింది. అయితే పాకిస్తాన్లో ఉండే ప్రముఖ ఉగ్రవాది స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు వాటర్ ఆపేస్తే మేము రక్తపాతం చేస్తామని. దాన్ని ఎలా చూస్తుంది? ప్రధానమంత్రి దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని మేము సమర్థిస్తాం. సరేనా? ఈ పాకిస్తాన్ ఈ ఉగ్రవాదులు టెర్రరిస్టుల విషయంలో. ఇకపోతే ఎవరైతే ఆ ఉగ్రవాదులు ఎవరో ఛాలెంజ్ చేశారని చెప్తున్నారు కదా, వాళ్ళు రక్తపాతం కాదు కదా, భారతీయుల ఊడిపోయిన వెంట్రుకను కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళలేరు. భారతదేశ మిలిటరీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. భారతదేశంలో ఉన్న త్రిదళాలు ఏదైతే ఉన్నాయో అవి అనుకుంటే అరగంటలో భూప్రపంచం మీద పాకిస్తాన్ ఏదైతే చిత్రపథం ఉందో అది లేకుండా చేసే శక్తి సామర్థ్యాలు మా భారతదేశ జవాన్ల దగ్గర, ఆర్మీ దగ్గర, నేవీ దగ్గర, మిలిటరీ దగ్గర ఉంది. కాబట్టి మేమెవ్వరం అట్లాంటి మేకపోతు గాంభీరాలకు, అటువంటి నపుంసకుల
వార్నింగ్లకు భారతదేశంలో ఉన్న వాళ్ళు మేమే భయపడము, ఇంకా ప్రధానమంత్రి ఏం భయపడతాడు చెప్పండి. అదేవిధంగా మాట్లాడితే ఇది ఇస్లామిక్ ఉగ్రవాదము, ఇస్లాం ముస్లింలే చేస్తున్నారంటే ముస్లింలు కొంతమంది యధవనా కొడుకులు చేసే దానికి మొత్తం ముస్లిం సమాజం తలదించుకునే పరిస్థితి అయితే ఉంది. దాన్ని నేను కాదన్ను. పాకిస్తాన్ ఉగ్రవాదులు అనాలా లేదంటే ఇస్లామిక్ ఉగ్రవాదులు? పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ పెంపుడు కుక్కలు అని చెప్పాలండి. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. దుబాయ్లో పెద్ద టెంపుల్ కట్టినారు, అది ఇస్లామిక్ కంట్రీ కదా, టెంపుల్ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చినారు కదా. కోయిట్లో ఏదైతే మహాభారతం రామాయణం ఉందో దాంట్లో అరబ్బీలో అనువాదం చేసి ప్రధానమంత్రి చేత ఇది చేశారు. కొన్ని లక్షల మంది విదేశాల్లో పోయి మా హిందూ సోదరులు ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకొని బ్రహ్మాండంగా భారతదేశంలో వచ్చి జీవిస్తున్నారు. దాదాపు కొన్ని కోట్ల మంది, లక్షల మంది కాదు, కొన్ని కోట్ల మంది ఇస్లామిక్ కంట్రీస్లో పోయి నా హిందూ సోదరులు అక్కడ జీవిస్తున్నారు. వాళ్ళ మీద ఎవరు హెరాస్మెంట్ చేయటం లేదే. అక్కడ ఎవరు కూడా వాళ్ళని పట్టుకొని నువ్వు అల్లాహు అక్బర్ అని చెప్తేనే నీకు మేము ఉద్యోగం ఇస్తాము, నువ్వు కల్మా చదివితేనే నీకు ఇక్కడ బ్రతకనిస్తాము, నువ్వు కల్మా చదివితేనే మా కంట్రీకి రావాలని ఆంక్షలు ఏం పెట్టడం లేదే. మంచి జరిగింది ఏదో కప్పిపుచ్చేస్తున్నారు. ఏడైనా తప్పు జరిగితే తప్పును తప్పుగా చూపించండి. దాన్ని మొత్తం ముస్లిం సమాజాన్ని చుట్టే ప్రయత్నం అయితే ఎవరైతే ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నారో ఖచ్చితంగా అటువంటి వాళ్ళ మీద కూడా భారతదేశంలో ఉంటూ భారతదేశంలో అంతర్కలహాలు సృష్టించే వాట్సాప్ యూనివర్సిటీ మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఈ దేశం మనమందరిది. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. ఈ దేశంలో పుట్టిన ఎవరైనా సరే మనకు చిన్న చిన్న అంతర్కలహాలు ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టేసి దేశ రక్షణ గురించి, దేశ రక్షణ కోసం అవసరం పడితే ప్రతి ఒక్కరు కూడా ఎంతటి త్యాగాన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని పిలుపునిస్తున్నా. అదేవిధంగా అన్ని జమాత్లకు చెందిన ముస్లిం పెద్దలకు నేను చెప్తున్నా, ముస్లిం ఆలింలకు నేను చెప్తున్నా, పెద్ద పెద్ద ముఫ్తీలకు నేను చెప్తున్నా, ఈ దేశంలో మీ తాత ముత్తాతలు పుట్టినారు, ఈ దేశం కోసం మీ తాత ముత్తాతలు త్యాగాలు చేసినారు, మా పెద్దలు మా పూర్వీకులు త్యాగాలు చేసినారు. ఈ దేశం రక్షణ కోసం మా ఈమాన్లో సగం ఈమాన్ అని మేమందరం కూడా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మన ఈమాన్ ఏందో చూపించాల్సిన అవసరం ప్రతి ముస్లిం పెద్దకు వచ్చింది. ఎవరైనా సరే దేశానికి ద్రోహం చేస్తూ, దేశానికి వ్యతిరేకిస్తూ, దేశాన్ని నాశనం చేయాలని ఎవరు చచ్చిపోయినా కానీ, అటువంటి ముష్కరులు ఎవరు చచ్చిపోయినా కానీ వాళ్లను మా భారత భూభాగంలో ఖననం చేయబాకండి, వాళ్లకు జనాజా నమాజ్ చదవబాకండి, వాళ్ళ శవాలను విసిరివేయండి. ముస్లిం ఖబర్స్థానాలలో వాళ్లకు ఖననం చేయడానికి ఎవరు అంగీకరించబాకండి. చచ్చిపోయిన తర్వాత చదివే జనాజా నమాజ్ కూడా ఎవరు కూడా చదవద్దని చెప్పి నేను ఆలింలకు మీ మాధ్యమం ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఒకటి అంటే ఈరోజు శుక్రవారం తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మాత్రము బ్లాక్ రిబ్బన్స్ నిరసన తెలిపారు. ఈరోజు మీరు నెల్లూరు నగరంలో కూడా అన్ని మసీదులు ఏదో కార్యక్రమాలు చేపట్టారు, దువా కార్యక్రమం. ఏంటిది? ఇప్పుడు నల్ల రిబ్బిన్లు పెట్టుకొని నిరసన తెలిపిన దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏం లేదండి. కాబట్టి మనం ఏం చేసామంటే నెల్లూరులో ఉన్న 186 మసీదులలో, అదేవిధంగా మన మాట ఎవరెవరైతే వింటారో అన్ని మసీదులలో కూడా ఎవరైతే అక్కడ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి, పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వాళ్ళ కుటుంబాల కోసం, చనిపోయిన వాళ్లకు స్వర్గంలో స్థానం కల్పించాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కలిగించాలని అల్లా దగ్గర దువా చేశాం. అదేవిధంగా భారతదేశం మీద ఎటువంటి చెడు జరగకుండా, భారతదేశం మీద ఏదైతే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయో అందులో నుంచి అల్లా మమ్మల్ని కాపాడాలని, నా దేశాన్ని సురక్షితంగా పెట్టాలని చెప్పి దువా కార్యక్రమం చేయడం జరిగిందండి. అసలు ఇస్లాం అంటే ఏంటి? ఇస్లాం అంటే శాంతి అండి. శాంతి సందేశం. ఇస్లాం అంటేనే శాంతి. అంటే ఇస్లాం అంటే శాంతి అన్నారు. ఈ విషయము పాకిస్తాన్ ముస్లిమ్స్కి తెలీదా? చెడు అనేవాడు ప్రతి దాంట్లో ఉంటాడండి. చెడు చేసేవాడు ప్రతి దాంట్లో ఉంటారు. ఈ రాజకీయం కోసము నేను చెప్పాను కదా ఇందాక, పాకిస్తాన్లో ఉన్న ముస్లింలకు ఇస్లాం గురించి తెలీదా, లేదా భారతదేశంలో ఉన్న హిందువులకు హిందూ ధర్మం గురించి తెలీదా? కానీ కొంతమంది అతివాదులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇతర మతాలను రెచ్చగొట్టడం, ఇతర మతాలను కించపరచడం, ఇతర మతాలను దూషించడం, ఇతర మతాల మీద రాళ్లు రువ్వడం, ఇతర మతాలను ఇబ్బంది పెట్టి రాక్షస ఆనందం పొందడం అన్నమాట. అటువంటి రాక్షసులను అంతమొందించినప్పుడే మన దేశం సురక్షితంగా సస్యశ్యామలంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే అనవసరంగా మతోన్మాదాన్ని భారతదేశంలో రెచ్చగొడుతున్నారో అటువంటి వ్యక్తుల మీద కూడా భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా పాకిస్తాన్ కుక్కలను పాకిస్తాన్ లోపల పోయి
నా దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఉగ్రవాదులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముక్కలు ముక్కలుగా నరికేసి పాకిస్తాన్ని సర్వనాశనం చేయాలా. అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్ నా భారతదేశ అంతర్భూభాగమైన కాశ్మీర్ని ఆక్రమించుకున్నదో దాన్ని వాళ్ళ చేతుల్లో నుంచి సురక్షితంగా భారతదేశ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడే నా దేశం ప్రశాంతంగా సస్యశ్యామలంగా ఉంటుందండి. ఇది పరిస్థితి. ప్రధానంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాది కుక్కలకు ఏరివేయాలి. అదేవిధంగా పాకిస్తాన్ చేస్తున్న ద్రోహాన్ని కూడా తిరిగి కొట్టాలా. అదే భారతదేశాన్ని మరింత బలం ఇవ్వాలంటూ కూడా ఈరోజు నెల్లూరులోని 180 మసీదుల్లో కూడా ప్రార్థనలు చేయడం జరిగింది. భారతదేశంలో మా తాతలు ముత్తాతల నుంచి ఇక్కడే పుట్టి పెరిగారు, ఈ గడ్డ కోసం మేము ప్రాణ త్యాగాలను చేస్తామని కూడా సమీ హుస్సేన్ చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.